కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై ఈ రోజు నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 14న జీవో MS-6తో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. కోల్కతాలో నివసిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు అనంతరం తొలిసారి వస్తున్నారు. 24 నుంచి 27వ తేదీ వరకు ఆయన విచారణ చేపట్టనున్నారు. ఈ రోజు కూడా మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటనలో జస్టిస్ పిసి ఘోష్ సతీమణి కూడా నగరానికి వస్తున్నారు. మొత్తంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థ ఇక్కడ మొత్తంగా విచారణకు సంబంధించి హాజరు కాబోతుంది. ఇక్కడికి వచ్చి మొత్తంగా విచారించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, ఈ రోజు నుంచి జ్యుడిషియల్ విచారణ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గతంలో ఏదైతే కొంత అవకతవకలు జరిగాయి, అందువల్ల ఈ కుంగుబాటు జరిగిందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మొత్తం ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్? గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేశాం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఎత్తిపోతల పథకం అంటూ చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కుంగుబాటు గత సంవత్సరం కుంగుబాటుకు గురైనటువంటి విషయం తెలిస్తే దీనికి సంబంధించి కుంగుబాటుకు గురైనటువంటి క్రమంలో దానిపైన అనేక రకాలైనటువంటి అపోహలు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అటు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో మంత్రులతో కూడినటువంటి బృందం ముఖ్యమంత్రి మరోసారి పర్యటించి దానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడంతో పాటుగా అటు నిపుణులతో చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకోసం ప్రాజెక్టు కుంగుబాటుకు గల కారణాలేంటి, అసలు నాణ్యత లోపమా లేకుంటే డిజైన్ లోపమా లేకుంటే ఏ రకమైనటువంటి విధానంతో కుంగిపోయింది, నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా, నాణ్యత లోపం ఉందా అనేటువంటి అంశాలపైన విచారణ జరిపించేందుకోసం ఇంజనీరింగ్ బృందంతో విచారణ జరిపి పరిశీలించి పూర్తి స్థాయిలో దానిపైన పరిశీలించిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి దానిపైన నిజ నిర్ధారణ చేయాలనేటువంటి అంశాన్ని నిర్ధారించుకున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ సిపి ఘోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయ విచారణ కమిటీ ఈ నెల అంటే ఈ రోజు 24వ తేదీ నుంచి 27 వరకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైన నిజ నిర్ధారణ చేసేందుకోసం విచారణ జరిపేందుకోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 24వ తేదీ హైదరాబాద్కు చేరుకొని 25వ తేదీన మేడిగడ్డకు చేరుకొని అక్కడ పరిశీలించిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన తర్వాత ఆధారాలను సేకరించి పూర్తి స్థాయిలో దానిపైన విచారణ చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి 24 నుంచి 27 వరకు పిసి ఘోష్ దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయ విచారణ కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చేరుకొని రేపు మేడిగడ్డకు చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.